బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ స్వచ్ఛందంగా బంద్ పాటిస్తూ వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దెగావత్ తిరుపతి ఆధ్వర్యంలో నాయకులు బీసీ బంద్కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం మాట్లాడుతూ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ ను బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి కేంద్రంతో సంప్రదింపులు జరిపి 42% రిజర్వేషన్ల అమలుకు కృషి చేయాలని సూచించారు. ఒకవైపు రిజర్వేషన్ల కోసం ప్రయత్నిస్తూనే మరోవైపు తన సామాజిక వర్గానికి చెందిన వారితో కోర్టు ద్వారా అడ్డుకునేలా చేస్తున్న ముఖ్యమంత్రి ద్వంద్వ వైఖరి వీడాలని అన్నారు. అలాగే కేంద్ర బీజేపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు బీసీ బిల్లును అమలు చేసి బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, లేదంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు దయ్యాల కమలాకర్, నాయని రాజేశం, గంగం మహేష్, మంచి రాజేశం, కంటరెడ్డి, ఉప్పులుటి గణేష్, బోయిని చంద్రయ్య, ఆకుల గంగాధర్, గంటె ప్రశాంత్, తలారి నర్సయ్య, సింగారపు గంగారెడ్డి, గజ నరేష్, ఎకిలీపురం నర్సయ్య పాల్గొన్నారు. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చిల్మల లక్ష్మీనరసింహ ఆదేశాల మేరకు బీసీ బంద్ విజయవంతం చేయడం జరిగింది. ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా రానున్న స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా గతంలో కూడా మా పార్టీ పక్షాన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పారు. ఖచ్చితంగా అమలయ్యే విధంగా బిల్లు తీసుకురావాలా, సంస్కరణ అమలు చేసి బిల్లుని అమలు పొందే విధంగా చేయాలనేది ఫస్ట్ నుంచి చెప్తున్నారు. కావున ఇప్పుడు కూడా వారు ఖచ్చితంగా అమలయ్యే వరకు ఢిల్లీలో వారు మరి అమరనాథ్ దీక్ష చేస్తారా, మరి ముఖ్యమంత్రి కానీ వాళ్ళు పార్టీ పక్షాన అందరూ కూడా వారు చేసి ఖచ్చితంగా 42% బీసీలకు ఏదైతే ఇచ్చారో అది ఖచ్చితంగా నిరూపించుకోవాలని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరడమైంది. కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తామని వాగ్దానం చేయడం జరిగింది. మరి అన్ని హామీలలాగే ఈ వాగ్దానాన్ని కూడా ఎన్నికల ముందు పెట్టుకొని మరి అనేక డ్రామాలు చేయడం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం. ఎందుకంటే నిజాయితీ లేదు. ఇలా ఒక బిల్లు చట్టం కావాలంటే ఏం కావాలి, మరి మన రాజ్యాంగబద్ధంగా అది నిలబడాలంటే ఏ ప్రాసెస్ కావాలనో ముఖ్యమంత్రికి తెలియదని మేము అనుకుంటలేము. ఎందుకంటే ఆ ప్రాసెస్ అంతా తెలిసి కూడా అనేక డ్రామాలు, నామినేషన్లు స్టార్ట్ చేస్తారు, నోటిఫికేషన్ ఇస్తారు, అన్నీ చేసిన తర్వాత కోర్టులు స్టే ఇస్తాయి. ఇట్లాంటి పరిస్థితులు మరి ఈ సమాజంలో బీసీలకు 42% మరి రిజర్వేషన్ ఇస్తామని మరి బీసీ ఓట్లు వేయించుకొని ఇలా రాష్ట్రంలో పెద్దనెక్కి మరి వారి ఇలా కుర్చీలో కూర్చున్న తర్వాత మరి బీసీలను మీద ప్రేమ చూపిస్తూ మరి వాళ్ళను మభ్యపెడుతూ మరి వాళ్ళను మోసం చేసే ప్రయత్నం మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మరి గతంలో ఒక 5-6 నెలల నుంచి చూస్తే మరి బీసీలను మరి రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పిస్తామని చెప్తూ అదేవిధంగా 42% రిజర్వేషన్ జియో తెస్తూ మొన్న ఎలక్షన్లు పెట్టి మరి అరకొరంగా మరి నామినేషన్ స్వీకరించి మరి దాన్ని మళ్ళీ కోర్టు ద్వారా మరి అవి క్యాన్సిల్ కావడం జరిగింది. మరి గవర్నమెంట్కు మరి చిత్తశుద్ధి ఉంటే మరి అది ఏ రకంగా అయితే మరి అది సాధ్యమవుతుందనే ఉద్దేశం మరి గవర్నమెంట్కి ఉంది. అయినా కూడా మరి వారు ఈ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే జీవో 9 నిల్వదనేది వాళ్ళకు తెలిసి కూడా ఏదో కాలం పబ్బం గడుపుకోవడానికి కోసం బీసీకి మద్దతు తెలుపుతున్నట్టుగానే తెలుపుతూ నామినేషన్లు తీసుకొని కూడా మళ్ళా కోర్టుల ద్వారా కేసులు వేయించి బీసీ రిజర్వేషన్ క్యాన్సిల్ చేసి ఎన్నికలు క్యాన్సిల్ చేయడం, వాళ్ళు ఓటమి భయంతోనే ఈ స్థానిక ఎన్నికల్లో ఓటమి జరుగుతుందనే భయంతోనే కాలయాపన చేస్తూ బీసీలను మోసం చేస్తున్నారు. దానికి నిరసనగా ఈరోజు రుద్రంగి మండలంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున బంద్